ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రవలి కన్నుమూసింది. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. రవలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్లో ప్రేమోన్మాది దాడిలో బాధితురాలు రవలి విగతజీవిగా మారింది. పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో 70% కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించింది. బాధితురాల్ని బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా శ్వాసనాళాలు కాలిపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై కన్నుమూసింది. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన రవలి హన్మకొండ నయీ నగర్లోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదివేది. గత నెల 27న ఉదయం 9 గంటల ప్రాంతంలో స్నేహితురాళ్లతో కలిసి వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్తుండగా దారిలో మాటు వేసిన సహచర విద్యార్థి సాయి అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేస్తుండగా రవలి అంగీకరించనందున కసి పెంచుకుని అంతా చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. కాపాడబోయిన తోటి విద్యార్థులపైన పెట్రోల్ పోస్తానంటూ బెదిరించి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలై విషమ పరిస్థితుల్లో ఉన్న రవలిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదాకు తరలించారు. అప్పట్నుంచి రవలి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రవలి ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన కూతురుకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగొద్దంటూ రవలి తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. నా బిడ్డను చంపినట్టు వాని మేనమావను వాడిని చంపాలి సార్. ఇద్దరిని ఒక్కదానికి 2 శవాలు చెప్తేనే నేను ఒప్పుకుంటాను సార్. లేకపోతే మీ డిమాండ్లు ఇక్కడ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇక్కడ పోలీసు కేసులు ఏం పెట్టినా ఒప్పుకోను. నేను ఒక్కరోజు ఒక పూట ఒక మాట అంటే 4 రోజుల దాకా అన్న తినపోయి సార్. అది అట్లాంటి వేరేటోళ్ళు మాట అంటే ఇట్లా పడుతుంది సార్. అట్లాంటి మాట దాని మీద నింద పెట్టి వాడు ఇట్లా చేస్తున్నాయని చెప్పారు మీరే. అందుకోసమే వానికి ఒక్క శిక్ష 2 శిక్షలు వేయాలని చెప్తున్నా సార్. శవ పరీక్షల అనంతరం రవలి మృతదేహాన్ని నేడు స్వస్థలానికి తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు అన్వేష్ ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్కు తరలించారు.